ఒక రోడ్ గెటప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు రచ్చరావి. తమ్ముళ్ళు రోడ్ అసలు ఈ రోడ్ ఏంది అని మొన్న రీసెర్చ్ చేసిన. మనం రోడ్డు మీద చేసే గొప్ప పనులు కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే ఓడొచ్చి రోడ్డు వేసిపోతాడు 5 ఏళ్ళకి ఒకసారి. రోడ్డు ఎప్పుడు హ్యాపీ ఫీల్ అవుతా అంటే 5 ఏళ్ళకి ఒకసారి రోడ్డు హ్యాపీ ఫీల్ అవుతుంది. సీఎం వస్తాడు, పిఎం వస్తాడు, హీరో వస్తాడు, మనోడు వస్తాడు అనగానే రోడ్డు వేసిపోతాడు. వాళ్ళు పోయిన తెల్లారి నుంచి ఓడు వస్తాడు, దీంట్లో కేబుల్ లేదు, పట్టుకు పొడిచిపోతాడు. ఇదంతా అయిపోయిందా ఇంకోటి వచ్చి వాడు పొడుస్తాడు. అరే నువ్వెందుకు పొడుతున్నావు వాళ్ళంటే ఒక్కొక్కరు పని కోసం పొడిచిలంటే ఉత్తేనే అందరు పొడిచినప్పుడు నేను కూడా పొడితే బాగుంటుందని. ఇదంతా పక్కన పెడితే రవణ ఈ అమ్మాయిలది ఎంత పరిశాన్ క్యాండిడేట్లు అంటే నేను ప్రశాంతంగా ఉన్న ఏ కేసులు నడతలో అయ్యో హెల్మెట్లు పెట్టుకుని అందరూ పోతారు మద్యపాన నిషేధం వల్ల రోడ్డు సాఫీగా ఉన్నది అనుకున్నా. వచ్చిల్లమ్మ దయ్యాలు హాఫ్ ఆఫ్ పిక్కలు కనపడతాను హాఫ్ ఆఫ్ డ్రెస్ వేసుకొని పోతారు. ముసలైనే లూన మీద పోతాడు, చప్పుకునే ఇట్లా చూసినా చప్పుకున్న బొందర పడ్డాడు. ఇలా ఉంటాయి వీళ్ళ కేసులు. యూత్ వీళ్ళు ఎట్లుంటారు తెలుసా అన్న, బైక్ మీద డబుల్స్ ట్రిపుల్స్ పోతారు. పోయినప్పుడు ఉత్తర పోవచ్చు కదా, సైకిల్ మంచి రోడ్డు ఉన్నప్పుడు ఒక రాడ్డు చేతిలో పట్టుకొని పోతారు, కింద భూమికేసి నిప్పులైతే ఇంకోటి వస్తాడు పోకుండా స్టాండ్ కిందికి అంటాడు. ఇంకోటి అంటాడు అరే ఒక్క గీర మీద లేపురా, అరే పక్క గీర మీద లేపురా. లేపినప్పుడు ఒక్కొక్కసారి రాయేసి పడతాంటారు జనాలు. ఎట్లా పడతారు తెలుసా, వాళ్ళ తప్పు ఉండేది, నేనే అప్పుడప్పుడు ఇట్లా అంతే. ఈ డబ్బున్న వాళ్ళకు శ్రీముఖి నా కొడుకును బాగా చూసుకోవాలని ఉంటది. వానికి కాసులు బండి కొనిస్తారు, రోడ్డు మీద పంపుతారు. బండి కొనిచ్చిన వాళ్ళు ఎక్కడ దూరాలని చెప్పాలి కదా. వీడు రోడ్డు మీదకి వచ్చి సర్రని పడతాడు, చప్పుకున్న పడతాడు, పెళ్ళే ముందర ప్యాచ్లు వేసుకొని కూర్చుంటాడు. ఇవన్నీ పక్కన పడితే తాగుబోతులు అతను పోయి వాడు ఫుల్ గా తాగేస్తాడు, రచ్చరవి గంటలు అంటాడు, చప్పుకున్న రోడ్డు మీద పడతాడు. ఇంటికి వచ్చిన తలుపుది రోడ్డు మరిచిపోయి మన ఇల్లు అనుకొని వాడు ఆన్నే పడుకొని ఉంటాడు. ఇది వదిలేయి. రాజకీయ నాయకులు ధరలు పెరిగితే రోడ్డుకి ఎక్కుతారు, ధరలు తగ్గితే రోడ్డుకి ఎక్కుతారు, పార్టీకి వెళ్తే రోడ్డుకి ఎక్కుతారు, పార్టీ గెలవకపోతే రోడ్డుకి ఎక్కుతారు. రోడ్డుకి ఎక్కినోడుగా మంచిగా ఉంటాడా ఓ టైర్లు తీసి అంటిస్తాడు. ఒక్కోసారి మొన్న టైర్లు తీసి అంటించేలోపు వాళ్ళు లుంగి అంటుకునేది. లుంగి అన్నాక వాడిని ఎవడు వాని సినిమా చూడలేక వాళ్ళు రాస్తారు ఒక్కొక్క వచ్చిన వాళ్ళు వాని పట్టుకపోయింది. రమణ మనకు శంకర్ గారు అని ఫ్రెండ్ ఉండే, హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాడు, రోడ్డు మీదకి బ్రేక్ వేయించడానికి శ్రావణ్ లాంటిది ఉంటుంది కదా, అక్కడ సిగ్నల్ పట్టం కూడా బయట పట్టుకున్న గుద్దుకున్నాడు, లోంతల పడ్డాడు. విలేజ్ లో రోడ్లు ఉంటాయి, ఈ సిటీలో రోడ్ల గురించి మీరు విన్నారు. ఈ విలేజ్ లో డాంబర్ రోడ్డు మీద తీసుకొచ్చి మిరపకాయలు ఆరబోతారు, కంకులు ఆరబోతారు, వడ్లు ఆరబోతారు. బస్సులు పోతుంటే వాటి మీదకి వెళ్ళిపోతుంటే ఏందమ్మా ఇట్లా ఆరేసిన అంటే వచ్చికనే ఎండ బాగా కొడుతుందండి. మాకు కూడా కొద్దిగా ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది రవన్న. లేడీస్ హాస్టల్ ముందు ఉన్న రోడ్డు ఎట్లా ఫీల్ అవుతుంది తెలుసా, దాన్ని చూడు నన్ను దాన్ని చూడొచ్చిన వాళ్ళు రోడ్డు చూడరు కదా, దాన్ని చూడు నన్ను చూడు అని హ్యాపీ ఫీల్ అవుతుంది. అదే బాయ్స్ హాస్టల్ ముందు ఉన్న రోడ్లు ఎట్లా ఫీల్ అవుతుంది తెలుసా, చాలాగా ఇక్కడ రోడ్డు ఎవడేసిన మనం దొరకబడి పొడిచిపాడు. ఎందుకు తెలుసా, బాయ్ స్టార్టర్లు ముందర ఉంటాడు, ఏం చేస్తాడు, తొక్కుతాడు, చీరడు కాలుతాడు. ఇట్లానే చెప్తున్నా, రోడ్లు ఉన్నాయి మనం పోవడానికి, ఆ రోడ్డుకు ఆత్మ ఉంటది. మా రోడ్లను బతికిల్లి తవ్విన తర్వాత ఒకటి వచ్చి తవ్వి, చేసిన తర్వాత ఒకటి వచ్చి చేసి మమ్మల్ని బాధపడి మీరు ప్యాచ్లు వేసుకోకూలి లైఫ్ లా. రోడ్లన్నిటికీ నేను చేస్తున్నా సలాం.